క్లాస్ తెలుగు మీడియం. ఒకటో తరగతి ట్యూషన్ చెప్పుకొని బతకపోయారా? ఎవరు ఇప్పటిదాకా ఇంగ్లీష్ మాట్లాడలేదు సార్. నాకు చాలా బాధగా ఉంది సార్. హలో మిస్టర్, ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ గెట్ ఎ బెటర్ సెల్ ఫోనా? ఏమైనా మరి గెస్ట్ హౌస్ దగ్గర అవుతుందా నీకు? వచ్చాడా పెద్ద బిండాన బ్రదర్ లాగా. అరే ఫాదర్ ఎక్కడ? పిలుస్తాను సార్. అరే 10th క్లాస్ వీడికి ఫాదర్ కూడా ఉన్నాడా? ఈయన ఒక్కడికే కాదు సార్, మా అందరికీ ఫాదరే. మహానుభావుడు. మీరు విశ్రాంతి తీసుకోండి సార్. ఆఖరి అన్నం తింటున్నావా బిడ్డ? తిన్నాక వింటావా, విన్నాక తింటావా? గాడే తినుకుంటూ ఇందామంటున్నా. సమయమును సక్రమంగానే ఉపయోగించుకుంటున్నావే. మరి ఈ బుద్ధి ఒక్క సంవత్సరం ముందు ఉండుంటే ఈ బిర్యానీ బావార్చి హోటల్లో కూర్చొని భోంచేసేవాడివి కదా. కానీ ఇప్పుడు చచ్చిపోబోతున్నావురా. నీ చావు ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఈ బిర్యానీ ఇప్పుడే షురు అయింది. నీ చావు ప్రయాణం మామూలు ప్రయాణం కాదు. అది ఎటువంటి చావు అంటే బురదలో పడతావు, కడుక్కోవడానికి బురద నీళ్లే ఉంటాయి. బిర్యానీ కొంటావు కానీ ఉట్టి భూమికలే తింటావు. ఆ పురి తిన్నాం కిందమా? అసలు ఇప్పుడే కదా మొదలైంది. అవన్నీ బైబిల్లో రాసినాయా? ఉండవు. పుణ్యాత్ముల కొరకు రాసింది అసలు బైబిల్. కానీ నీలాంటి పాపాత్ముల కొరకు నేను రాసింది ఈ బైబిల్. ఇందులోంచి ఒక మాట చదువుతా, విను. ఫాదర్ సుయోధన తక్కువ బోధిస్తాడు, ఎక్కువ బాధేస్తాడు. Sitting on chrome, cruising down the streets, money in my trunk, gold on my teeth. Sitting on chrome, cruising down the streets, come on, bounce. Sitting on chrome, cruising down the streets, money in my trunk, gold on my teeth. Sitting on bounce. ఇది అది ఒకలాగే ఉంది. అబ్బో ఒకటి ఓన్లీ వనే. అనవసరమైన వాటిని అన్లిమిటెడ్ గా పెడతారు, అవసరమైన వాటిని లిమిటెడ్ గా పెడతారు. ఈ దేశం బాగుపడతారు. ఏంటి సార్, తింటలేదా మీరు? చాలా అసహ్యంగా ఉన్నాయి రాఘవ. దీనికేం సార్, అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర చాలా బాగా చేస్తారు తినడానికే. ఓహో ఫస్ట్ టైం కదా, ట్రై చేయండి, అలవాటు అయిపోద్ది. నీలాంటి ఒకడు ఫస్ట్ టైం చికెన్ తిని బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చిపోయాడంట. ఫస్ట్ టైం అంటే మరి ఇప్పుడు ఏం తింటా సార్? అందుకంటే ఇది బెటర్. ఓ Self-destruct system activated. వెజిటబుల్ సలాడ్. యు ఆర్ వెరీ హైజెనిక్ సార్. అటులనా? ఏమైందో చూడు నాయనా. చచ్చిపోతే నా మీదకి వస్తుంది ఫాదర్. తొందరగా చూడు నాయనా. అదే కదా. రేయ్ 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 లేరా రేయ్ రేయ్. నేనే గెలిచాను. ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఓడిపోయాను. రే లేకండి మీరే గెలిచారు. ఉండండి సార్, గేమ్ ఆడుతున్నావు. ఏం గేమే? బ్రీత్ ఆపుకోవాలి. వచ్చి డిస్టర్బ్ చేసావు. ప్రభువు మీ యందు ఉండెను. నీ ఎతో బతుకు. రే ఆడి వాళ్ళు ఓడిపోయాను. సరే డిస్టర్బ్ చేశాడు. ఇంకొకసారి. రెడీ 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 1 2. రివెంజ్ చేసినావా? రావట్లేదు. పోనీ ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ రావట్లేదు. పని చేయట్లేదా? చెప్తున్నా కదా.
హర్ష ఆ బయలు పెట్టినవా పెట్టాను తనకు వచ్చిన బయలు పెట్టు రావట్లేదు రావాలనే రావట్లేదు ఫార్వర్డ్ పూరు స్టాప్ చేసి మళ్ళీ ప్లే చేయవే రావట్లేదు కొత్తది కదనే కొత్తది కాదు చెత్తది పోనీ పోనీ సీడీ ఒకసారి బయటకు తీసి రావట్లేదు హలో సీడీని హలో ఒక్క నిమిషం ఇలా ఏడే ఇంట్లో పవర్ ఉందేమో కనుక్కోవయ్యా. ఏడే ఓహో ఇంగ్లీష్ ప్రాబ్లం కదా, ఇంట్లో కరెంటు విద్యుత్ శక్తి ఉందేమో కనుక్కో. సెన్స్ ఉందారా నీకు? ఎలక్ట్రిక్ ఇంజనీర్ పైన పోరి ఇంజనీర్ క్రిమినల్స్. నానా చెప్పు ఇంజనీర్ అంట. ఉన్నా ఇంట్లో కరెంట్ ఉందారా? లేదు కరెంట్ ఉండాలి కదండి. ఎందుకు? కరెంట్ లేకపోతే ఎట్లా వస్తుంది సినిమా? ఏంటి బే ఏం లేదు ఏం లేదన్నా. వస్తున్నా నేను వస్తున్నా వస్తున్నా బాయ్. సిగ్గుపోయింది గారు బాయ్. విద్యుత్ శక్తి నేను ఆడా ఎందుకు ఆడో? చెప్పా ఆడో. నా స్పూన్ నువ్వు తీసుకొని నీ చెంచా నాకు ఎందుకురా మీ జన్మ? ప్రభువు నిన్ను రక్షించునుగాక. అంతేనంటావా? అంతే మరి ఏం చేయలేం. ఎక్స్క్యూజ్ మీ. లేవండ్రా నీకంత సీన్ లేదు. థ్యాంక్ యూ సార్. అబ్బో ఏంట్రా ఐటమ్ అమ్ముతున్నా దేని సార్ ఐటమ్ బాయ్ బారా అలాంటిది ఏం లేదు సార్. అసలు లేదు కదా? ఛాన్సే లేదా? దీనిలో వంట రీఛార్జ్ అన్నా నేను ఈ నంబర్ కి వంట ఓటేసుకో. అన్నా సాయంత్రం వచ్చి మాట్లాడదామన్నా. నేను వస్తానుగా ఏసీ పక్కన జల్లెలు గారు ఉన్నారు, నువ్వు వచ్చి మాట్లాడతలే. సార్ ఏంటా? అయిపోయింది సార్. సార్ నా వంటను ఏంటి? అదే సార్ వంటికి పోయి సార్. పో. ఏంట్రా ఇక్కడ? నథింగ్. లంచ్ అయిందండి? ఓవర్ యాక్షన్ వద్దు. నువ్వేంట్రా ఇక్కడ? ఓ సార్ వాళ్ళకి తవ్వేస్తున్నారు సార్. అది టాప్ ఫ్లోర్ లేరా? సార్ సూపర్. హలో చెప్పరా విశాల్ చెప్పరా. ఈడేం చేస్తాడు? ఏం చూసుకుంటా ఖాళీగానే ఉన్నా. చేతులు ఎత్తు. కామరేట్లు కలిసి. మీరు చేస్తున్నారు లాక్ రాయ్ సార్. రాఘవా బయటకు వచ్చి తలుపేసండి సార్. వాడు కొంచెం తేడాగా ఉన్నాడు సార్. ఒక్క నిమిషం. వీడిని సింగిల్ గా ఉంచుదాం సార్. ఇంకొకటి పెడితే వాడికి ప్రమాదం. ఏం చెప్పినా పట్టించుకోరేంటి? అరే, చెకింగ్ చేయరా ఇది? మొబైల్ ఇట్లా ఒకసారి సార్ చెకింగ్ వచ్చారు. బాగా చెక్ చేయి రాఘవా. చెకింగ్. బాగా చెక్ హలో? నా ఫోన్ ఎత్తవను. ఇంత ధైర్యం అసలు నీకు? నా ఫోన్ ఎత్తవను. వద్దు. అది కాదు నాన్న, ఇంకేం చెప్పకు. నేను నా జాబ్ అటువంటిది. ఏం చేయాలి చెప్పు? నేను కాల్ చేద్దాం అనుకుంటే టైం లేదు. నాకు తిరుగులో రాఘవ తీసుకున్నాడు ఫోన్. రాఘవే ఫోన్. Come on, yaar. జఫా జఫా జఫా. Jaffa time starts now. 1, 2, 3. హలో చేసావేంటి? కోపం వచ్చిందా? సారీ. సారీ చెప్పడం ఏంటన్నా? నేనే నేను చెప్పాలి కదా సారీ. అవునా? నేనే చెప్పాలి. చెప్పాలి లేదన్నా.
ఏమైంది బాబు? షాక్ కొట్టింది సార్. ఓ సెల్ ఫోన్ ఉందిరా నీ దగ్గర? అవును సార్. ఇక్కడెక్కడన్నా 2 వైర్లు ఉంటే బాగుండే. అవి కూడా ఉన్నాయి సార్. ఉన్నాయా? ఆ. వెరీ గుడ్. నీ దగ్గర అన్ని ఉన్నారా? హైట్ తప్ప. అరే 786 డైల్ చేయరా. 786. వీళ్ళలో అయితే బాగానే మార్పు ఉంది సార్. పర్వాలేదండి. వీళ్ళు మారిపోతే మన పరిస్థితి ఏంట్రా? గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్ బిడ్డ. నమస్తే, ఫాదర్. నమస్తే. కరుణామయుడు మిమ్మల్ని కాపాడుగాక. అతని చల్లని దీవెన మీ అందరికీ ఉండుగా. తప్పు చేశారని దిగులు పడవద్దు. బయటికి వెళ్ళాక మళ్ళీ తప్పు చేయకండి. ఇలా రారా. ఇవి తినరా, హెల్త్ కి మంచిది. Thanks అన్న. ఇలా, ఇలా. ఏంట్రా ఇక్కడ మీటింగ్ లో? ఏంట్రా ఇక్కడ మీటింగ్ లో? అది అట్లా చెవులు దొబ్బిరాయిపే చెప్పగానే ఊరా. నిన్ను చూసి భయపడలా, నన్ను చూసి భయపడ్డారు. యా ఎల్లు ఎల్లు. బాగా మారిపోయారా. హైట్ పెరగగానే సరిపోదురా, బ్రెయిన్ పెరగాలి. కిచిడి ఫెలో. జెఫ్ఫా వచ్చాక ఖైదీలు చాలా మారిపోయారు రాఘవ. అవును సార్, ఖైదీలకు చాలా నేర్పేస్తున్నాడు సార్. మరి ఏం చేద్దామంటావు? మనం కూడా నేర్చుకుందాం సార్. ఏంటి నువ్వు పెద్ద తోబంట? నీకు అంతుందా? పబ్లిక్ టాక్ కి నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వలే. అచ్చా. జెఫ్ఫా, ఇక్కడ ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు. 6 months నుంచి వాడిని టెర్రరిస్ట్ అని చెప్పి బాగా టార్చర్ పెడుతున్నాం. కానీ వాడేం చెప్పట్లా. ఇక్కడ వీళ్ళందరూ జెఫ్ఫాకి మేము ఫ్యాను, జెఫ్ఫా తోపు, జెఫ్ఫా బాగా ఇంటెలిజెంట్ అంటుంటారు. నీ ఇంటెలిజెన్స్ ప్రకారం వాడు నిజంగా లష్కరే తోయిబానా లేకపోతే ఐఎస్ఐ? అసలు ఇంతకీ వాడు టెర్రరిస్టా? వాడు 100% టెర్రరిస్ట్. అవునా? అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? అదంతే, వాడు టెర్రరిస్టే. జెఫ్ఫా భాయ్, ఏంటి భాయ్? నా లవర్ కు ముద్దు పేరు పెట్టాలి. క్యూటీ పై. అంటే క్యూటీ పై. పై. Come on, guys. Come on, come on. Very good, very good. Good student. Life is a God's screenplay అన్నాడు. బ్రిలియంట్ అనే రైటర్. ఓ మనకి ఇంగ్లీష్ రాదు కదా. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే జీవితం అనేది మన చేతుల్లో లేదా. ఎప్పుడు ఎలా జరగాలో ఏం జరగాలో అంతా రాసి పెట్టుంది. నేను ఇక్కడికి వస్తాననుకున్నాను రా, ఇక్కడ రాసి పెట్టింది కాబట్టి వచ్చాను. ఓకే, వాళ్ళందరూ ముదుళ్ళురా, మీకే పోయే కాలంరా. చిన్న పిల్లలు మీరెందుకు వచ్చారా? నువ్వేంట్రా చాక్లెట్లు కొట్టేస్తే తీసుకొచ్చారా? కాదు సార్. మరి నిద్ర 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 దున్నపోతులో ఎప్పుడు నిద్రవుతూ ఉండడు. శనిగాడు ఎప్పుడు వస్తాడో అప్పుడే పీడ వెరగడవుతుంది. దరిద్ర ఫేసు వీడు. చదువు లేదు, సంజ లేదు, పందిలా నిద్రవుతాడు. బార్డర్లో సైనికుడు నిద్రవుతే రాజ్యాలు పోతాయి. బాధ్యత గలవాడి నిద్రవుతే జీవితాలు పోతాయి. ఈ శనిగాడు సర్వనాశనం అయిపోయింది. వీడిని కనేసి అది చచ్చింది. అది బతికి వీడు చస్తే దరిద్రం వదిలేదు. సావరా శనిగథ. ఆ మాత్రం దానికి చంపేశావా? కన్న తండ్రి తిట్ని పడతా కొట్ని
పడతా అంతేగాని గొనుగుడేందన్నా అందుకే ఏ శేష చాలా డేంజర్ రా బాబు. గొనిగావా అసలు నీ నోరిప్పందే ఈడోడు సినిమా యాక్టర్ సిద్ధార్థలో ఉన్నాడు. మెడలో బ్యాగ్ ఏంట్రా? బ్యాగ్ దొంగతనం చేస్తే తీసుకొచ్చారా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అబ్బో తీసుకొచ్చారా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అబ్బో మేము కూడా అదే. ఆహా, శాంతి కొంచెం టీ పెడతావా? ఏరా కొంచెం చాయ్ పెట్టరా. ఇంట్లో నన్ను వదిలిపెట్టండి సార్, కొంచెం ప్రశాంతంగా ఉంటాను సార్. నాకు ఫ్యామిలీ ఉంది. ఐ హావ్ మై వైఫ్ సార్. గాడ్. ఆహా, శాంతి కొంచెం చాయ్ పెట్టవా? అన్నా సేమ్ నా షోర్ లో ఉందన్నా. నా సాపి డైరెక్ట్ గా పాయింట్కి రా. ఆ లుక్ ఏంట్రా? అంటే ఎవడు పెళ్ళాన్ని నోటి చంపుకునే తెస్తారు ఇక్కడికి. హ్మ్. నువ్వేంటే నువ్వెవరు చంపొచ్చావు ఇక్కడికి? నేనేమి అన్నయ్యలాగా నాన్న గొనిగావా నేనేమి అన్నయ్యలాగా నాన్ను పొడిచో వీళ్ళలాగా పెళ్ళాన్ని మర్డర్ చేసో రాలేదు సార్. మరి ఎందుకు వచ్చినట్టు? స్నేహితుడి కోసం వచ్చాను. సారీ, ప్రాణ స్నేహితుడి కోసం వచ్చాను. నా కథ నేను కూర్చుని చెప్పలేను సార్. నిలబడి చెప్పు. కరెక్ట్, నిలబడే చెప్తా. స్నేహానికి నేను